వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఎలకతుర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసాను తప్పనిసరిగా 15,000 ఇవ్వాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ భరోసాల కోతలు విధించడం సరికాదని పేర్కొన్నారు. ఈ 2 లక్షల వరకు రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరారు. సన్నవడ్లకు ప్రభుత్వం చెల్లించే బోనస్ సైతం రైతులకు పూర్తి స్థాయిలో అందడం లేదని ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు. రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని భావించాలంటే తప్పనిసరిగా రైతు భరోసాను 15,000 ఎకరానికి చెల్లించాల్సిందేనని వెల్లడించారు. గత ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సైతం రైతు బంధును క్రమం తప్పకుండా రైతన్నకి అందజేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం అన్నదాతకు అండగా నిలవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి ఎలకతుర్తి మండల అధ్యక్షుడు కొప్పు తిరుపతి, ప్రధాన కార్యదర్శి కోదాటి రామారావు, కమలాపూర్ మండల అధ్యక్షుడు నూనె రమేష్, నాయకులు హింగే రవీందర్, స్వర్గం అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు హింగే భాస్కర్, రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీధర్రావు గారి ఆదేశాల మేరకు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు గారి సూచన మేరకు ఈరోజు ఎలకతుర్తి మండలంలో హన్మకొండ జిల్లా పక్షాన మేము కోరేది ఒకటే, రైతు భరోసా పథకం అని చెప్పేసి ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు రైతు భరోసా గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా 15,000 రూపాయలు ఖచ్చితంగా రైతులకు ఇవ్వాలని కోరుచున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతులు అందరూ 100% నమ్మి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. దానిలో తమ వంతు పాత్ర పూర్తిగా ఇచ్చారు. కాబట్టి ఏంటంటే, రైతులను 15,000 అని చెప్పేసి 12,000 అని మొన్న ప్రకటించడం అది బాధాకరం. దయచేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏమనగా, ఖచ్చితంగా 15,000కు 15,000 2 పర్సెంట్లు కలిపి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొకటి ఏంటంటే, రుణమాఫీ కూడా ఒక 55% రైతుల వరకే రుణమాఫీ జరిగినది. మిగతా రైతులు కూడా ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు ఉంటే రేషన్ కార్డు ప్రకారంగా వాళ్ళది పక్కన పెట్టేసి వాళ్ళకు రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. కొంతమంది రుణమాఫీ అయినందుకు వాళ్ళు కొంతమంది రైతులు 50% మంది రైతులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పక్షాన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఏంటంటే, ఇంకోటి బోనస్ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది రైతులు బోనస్ పడతలేవు అని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఏంటంటే, తక్షణమే ఇవన్నీ ఆలోచన చేసుకొని రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, బోనస్ కానీ వెంటనే ఇవ్వాలని కోరుచున్నాం. ధన్యవాదాలు.